హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే వీడియో యొక్క కంటెంట్ ఏంటనేది ఈ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా మీకు చెప్పటం కంటే ముందు మిమ్మల్ని ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరినీ ఒక 2 లేదా 3 ప్రశ్నలు వేద్దాం అనుకుంటున్నాను. దయచేసి మీరు కామెంట్స్ రూపంలో ఆన్సర్ ఇవ్వమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవ్వకపోయినా పర్వాలేదు, ఒకసారి మీ మనసులో మీరు నిజమో కాదో అని చెప్పి ఒక్కసారి ఆలోచించండి. మీరు బాగా కటిక దారిద్ర్యంలో, ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైపోయిన పరిస్థితుల్లో ఏటీఎం దగ్గరికి వెళ్ళి మీరిష్టమైన దేవుణ్ణి ప్రార్థన చేసి, దేవా అర్జెంటుగా నాకు డబ్బులు కావాలి అని అడిగితే 1,00,000 రూపాయలు ఇమ్మీడియట్గా మీ బ్యాంక్ అకౌంట్లో పడటం మీరు ఎప్పుడైనా మీ లైఫ్లో ఎప్పుడైనా జరిగిందా అనేది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, మీరు ఇంట్లో మీ పిల్లల బర్త్డేగానో లేకపోతే మీ నాన్నగారు చనిపోయిన రోజని చెప్పో హాస్పిటల్స్లో పేషెంట్స్కి ఫ్రూట్స్ ఇద్దామని చెప్పి వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్లో రకరకాల జబ్బులతో బాధపడుతూ ఉన్న పేషెంట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మొహం చూసినమ్మటే వాళ్ళని అడగకుండా వీళ్ళ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు, వీళ్ళు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు, లేదా వీళ్ళు హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు అని మీరు ఎప్పుడైనా గ్రహించగలిగారా? లేదు. మీరు ఎప్పుడన్నా బయటికి వెళ్ళి పైన ఆకాశం వైపు చూసి దేవుణ్ణి ఒక బంగారపు గొలుసు నాకు పడేయమని చెప్తే ఒక 2-3 గంటల తర్వాత మీకు ఏమైనా ఒక బంగారపు గొలుసు దొరికిందా? అటువంటి ఏమన్నా జరిగినాయా? కొన్ని ఇటువంటి నేను అడిగిన ప్రశ్నలు మీరు ఎక్కడైనా విన్నారా, చూసారా? తప్పనిసరిగా చూసుంటారు. నేను చూశాను, మీరు కోట్లాది మంది సోషల్ మీడియాలో ఒక ఎంటర్టైన్మెంట్ ఆర్టికల్గా, కొంతమంది సినిమా యాక్టర్లు ఆ సినిమాలో నటించే హాస్య నటుల ద్వారా రీల్స్ చేసి లక్షలాది మందికి, కోట్లాది మందికి షేర్ చేపించి ఆ రీల్స్ ని చూసినందువలన నిజంగా దేవుడంటే భయభక్తులు, విశ్వాసం ఉన్న అనేక మంది క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిన్న సంఘటనలను చూసిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. వివరాల్లోకి వెళ్తే, ఆ యూట్యూబ్లో నేను చూసిన రీల్స్ కొంతమంది దేవుని వాక్యం బోధించే పాస్టర్లమని, పాస్టరమ్మలు అని చెప్పి కొంతమంది చెప్పిన ఎవిడెన్స్ బేస్డ్, ఇప్పటికీ మీకు ఆ యూట్యూబ్లో కొడితే ఉంటవి, బట్ అవి వాళ్ళకు వచ్చినాయో లేదో నాకు తెలీదు. వాటికి ఎవిడెన్స్ లేదు కాబట్టే ట్రోల్స్ చేశారు. ఆ ఎవిడెన్స్ కనుక ఉండుంటే ట్రోల్స్ చేసిన వాళ్ళ మీద తప్పనిసరిగా కంప్లైంట్ పెట్టి మాకు నిజంగా ఇది జరిగిందని చెప్పి ప్రూఫ్ చూపించి పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ చూపించి మాకు నిజంగా జరిగితే మమ్మల్ని, మా మతాన్ని ఇలా కించపరుస్తున్నారు అని కేసు పెట్టిన సందర్భం ఏదైనా ఉంటే అలా ట్రోల్స్ చేసేవాళ్ళు కాదు. అలా ట్రోల్స్ చేస్తే యూట్యూబ్ కూడా ఆ యూట్యూబ్ ఛానల్ని బ్యాన్ చేసేసేది. చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఒక పాస్టర్ అమ్మగారు, మరి ఆవిడ ఆ పాస్టర్ అమ్మగారి యొక్క ప్రార్థనల వల్ల ప్రేరేపితులైన ఆ చర్చికి వెళ్ళే దైవ భక్తులు అవ్వచ్చు, లేదా ఇంకా ఏదైనా అనొచ్చు. ఆవిడ చెప్తున్న దాని ప్రకారం ఆవిడ దగ్గర 474 రూపాయలు ఎంతో ఉన్నాయంట. ఏటీఎం దగ్గరికి వెళ్ళి, దేవా
అని ప్రార్థన గట్టిగా చేస్తే యేసుక్రీస్తు 1,64,444 రూపాయలు అకౌంట్లో పడిపోయినాయి అని చెప్పారు. ఇందులో ఒక వాస్తవం ఉండొచ్చు. ఆ వాస్తవం ఏంటంటే, ఎవరైనా ఈవిడికి డబ్బులు ఇవ్వవలసి వచ్చి ఆ టైంలో వేస్తే గనక ఆవిడ అకౌంట్లో పడవచ్చు. లేదు ఈవిడ ఎవరినన్నా అప్పడికి ఉండి సహాయం చేయమంటే వాళ్ళన్నా వేయచ్చు. ఆవిడ ఆ మాట చెప్పలేదు. నేను వెళ్ళాను, ప్రార్థన చేశాను, వెంటనే దేవుడు నాకు ఆ అమౌంట్ వేశారని చెప్పారు. రెండో విషయం కూడా ఆవిడే చెప్తున్నారు. ఒక గుడిసె 22 స్తంభాలున్న ఒక గుడిసె దగ్గరికి వెళ్ళి ఈ గుడిసె బంగ్లా అయిపోవాలని ప్రార్థన చేసిన వెంటనే 24 పిల్లర్ల గల ఒక పెద్ద బిల్డింగ్ గా తయారైపోయిందని చెప్పి, ఇవన్నీ వాళ్ళ కుటుంబ సభ్యులతో చెప్పడం కాదు, వాళ్ళ బంధుమిత్రులతో చెప్పటం కాదు, లేదు ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటాం కాదు, ఒక బహిరంగ కూటమిలో మాట్లాడే మాటలు అందరూ చూస్తూ ఉండంగా, పబ్లిక్ చూస్తూ ఉండంగా. మూడో మాట, హైదరాబాదు సెంటర్ పేరు అది చెప్పారు, నాకు సరిగ్గా గుర్తులేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత, దేవా నీ పరలోకపు బంగారపు నిధి నుండి నాకు 1 తులం బంగారం ఉన్న గొలుసు కావాలని అడిగితే 4 గంటలకు ప్రార్థన చేశారంట ఆవిడ. 7 గంటలకి హైదరాబాద్ ఏదో మంచి సెంటర్ పేరు చెప్పారు, నాకు గుర్తులేదు. యూట్యూబ్లో మళ్ళీ ఇప్పుడు చూడాలంటే మీ అందరికి డిస్టర్బెన్స్ గా ఉంటుంది. 7 గంటలకల్లా తులం ఖరీదు చేసే ఒక గొలుసు దొరికిందంట. ఇంకొక పాస్టర్ గారు ఆయన కోటాలు పెట్టారు, అనేక వేల మంది జనాలు వచ్చారు. ఆయన స్వస్థత ప్రార్థనలు చేస్తాను అని చెప్పే ముందు ఆయన మైక్ పట్టుకొని, నాకు ఎక్కడ ఒక స్త్రీ కిడ్నీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతుందని నాకు తెలుస్తుంది, కిడ్నీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతుందని నాకు తెలుస్తుంది అని గట్టిగా అరిచేటప్పటికి ఒక అమ్మాయి లెగిసి వణుక్కుంటా ఏడ్చుకుంటూ స్టేజ్ మీదకి రావటం. ఆవిడొచ్చిన తర్వాత ఆయన ఎవరికి అర్థం కాని భాషలో గట్టిగా పిచ్చిగా అరిసేటప్పటికి ఆ అమ్మాయి మత్తులోకి వెళ్ళి పడిపోవటం. ఆ అమ్మాయికి కిడ్నీ వ్యాధి మరి నయమేందులో చెప్పలేదు, పడిపోవటం వరకే చూపించారు. నేను ఒక్క విషయం చెప్తున్నాను, మనకి కిడ్నీలో ప్రాబ్లం ఉందంటే కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిన వెంటనే నీ కిడ్నీలో ప్రాబ్లం ఉందని ఆయన కూడా చెప్పలేడు. క్రియాటినిన్ అనే ఒక టెస్ట్ చేసి దాన్ని రిపోర్ట్ ఆధారంగానే ఆయన చెప్పగలడు. బట్ హియర్ ద పాస్టర్ ఈస్ టెల్లింగ్, ఆయన ప్రార్థన చేసే ముందే అక్కడున్న జనాలందరిలో ఒక కిడ్నీతో ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఒక స్త్రీ ఉందని కనిపెట్టారంటే ఇంత అద్భుతం మీరు ఎక్కడైనా చూసారా? ఇలాగా అనేకమైన ట్రోల్స్ చూశాను. అవన్నీ ఇప్పుడు నేను చెప్తే చూసినయే మళ్ళీ నువ్వు ఎందుకు చెప్తావురా బాబు అని అంటారని నేను ఇక్కడతో కట్ చేస్తూ బైబిల్ ప్రకారం నేను ఒక్క మాట చెప్దాం అనుకుంటున్నాను. బైబిల్ ప్రకారం ఇంకొక విషయం, ఇదే విషయాల్ని బైబిల్ ఆధారంగా యేసుక్రీస్తు బోధన చేసే చాలా మంది పాస్టర్లు కూడా ఇటువంటివి తప్పు, ఇవి ఖండిస్తున్నాం, ఇటువంటివి చేయకూడదు, వాళ్ళ వల్ల మమ్మల్ని కూడా ట్రోల్ చేస్తున్నారు అని మొత్తుకున్న పాస్టర్ల వీడియోలు కూడా నేను చూశాను. ఓకే, బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు బతికారు. ఆయన అద్భుతాలు చేసింది 3.5 సంవత్సరాలే. బైబిల్ ప్రకారం చెప్తున్నాను నేను. ఆయన కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చారు, చెయ్యి లేని వాళ్ళకి చెయ్యి ఇచ్చారు, చనిపోయిన వాళ్ళని లేపారని చెప్పి అందులో లిఖించబడి ఉన్నాయి. కానీ స్వస్థత చేసిన తర్వాత ఎవరిని
నేను నీకు స్వస్థత చేశానని చెప్పి చెప్పవద్దు అని చెప్పారు. ఇక నుంచి నువ్వు తప్పు చేయకుండా పాపం చేయకోకుండా మామూలుగా బతుకు బాబు అని పంపించేశారు. వాళ్ళు వెళ్ళి చెప్పుకున్నారు. కానీ నీకు స్వస్థత చేశాను కదా, నువ్వు నన్ను మొక్కకపోతే నా గురించి అటెళ్ళి 1,00,000 మందికి, ఇటెళ్ళి 1,00,000 మందికి, ఒక 4 దిక్కులకి వెళ్ళి 4 లక్షల మందికి నా దగ్గర చెప్పి నా దగ్గరికి తీసుకురా, నేనంటే ఏంటో తెలియాలని దేవుడు ఎక్కడ ఎప్పుడు చెప్పలేదు, చెప్పడు కూడా. ఎందుకంటే దేవుడు ఒకటే ఒక్క మాట అన్నాడు, నా మీద విశ్వాసం ఉంటే నన్ను నమ్మండి, నన్ను నమ్మితే ప్రార్థన చేసుకోండి, మీరు ప్రయత్నం చేయాలి అని ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తారు. ఇంటిలోకి వెలుగు రావాలంటే దీపాన్ని వెలిగించి మంచం కింద పెట్టకూడదు, అందరికీ కనపడేలాగా ఒక స్తంభం మీదో ఒక టేబుల్ మీదో పెడితేనే ఆ గదిలోకి వెలుగు వస్తుంది అని చెప్పడం అంటే అర్థం ఏంటి? దేవా 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 నీవే ఉన్నావని చెప్పి నువ్వు పడుకొని ఉంటే నీకు నేనేమి ఇచ్చాను రబ్బాయి, నీ ప్రయత్నం నువ్వు చేసుకోవాలని చెప్పాడు. కానీ వీళ్ళు ఎలా ఇక్కడ ఇది జరగట్లా. అండ్ యేసుక్రీస్తుని కూడా ఎందుకు చంపేశారో నాకు తెలిసిన జ్ఞానంలో ఒకే ఒక ముక్కలో చెప్తున్నా. యూదులకి యేసుక్రీస్తు తండ్రి యావే దేవుడు అంటే విపరీతమైన నమ్మకం. వాళ్ళ కొడుకుని నేనే అని యేసుక్రీస్తు చెప్పినందువలన దేవుడు కొడుకునని చెప్తున్నాడు, ఇతను దైవ దోషణ చేస్తున్నాడనే ఒకే ఒక కారణంతో ఆయన సిలువ వేసి చంపేశారు అంతే. అంతేగాని వాళ్ళ పనులకు ఆటంకాలకు అడ్డొస్తున్నారని, వాళ్ళు చేసే తప్పుల్ని ఎత్తి చూపించటం అనేది ప్రతి మనిషికి హక్కు ఉంటది. అలాగని ఆయన్ని చంపలా. యేసుక్రీస్తు నేను దేవుడి కుమారుడిని అని చెప్పి దైవ దోషణ అంటే వాళ్ళకి యేసుక్రీస్తు తండ్రి యావే దేవుడు అంటేనే కొలుస్తారు. ఇప్పటికి యేసుక్రీస్తుని నమ్మని వాళ్ళే యూదులు, అందులో నుంచి ఇప్పుడు కొంతమంది నమ్ముతున్నారు, అది పక్కన పెడదాం. అంటే వాళ్ళ కళ్ళ ముందు దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ బైబిల్లో లిఖించి ఉన్నాయి, అవి వాళ్ళు చూసి ఉండవచ్చు. అయినా సరే దైవ కుమారుడు అన్నాడని చంపేశారని అంటే, దేవుణ్ణి చంపేశారని అంటే, మరి ఈ రోజుల్లో ఏటీఎం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే డబ్బులు పడిపోతున్నాయి, లేదు బంగారం గొలుసు కావాలని ప్రార్థన చేస్తే పడిపోతున్నాయి, లేదా అరటిపండు తింటే గర్భఫలం వచ్చేసిందని, ఇంకా కొంతమంది అసలు నమ్మశక్యంగానే ఇంకొక రీల్ ఏదో చూశాను, అది నిజమో కాదో నాకు తెలియదు, బట్ రీల్ చూశాను కాబట్టి చెప్తున్నా. నేను ఇక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని నేను చెప్పట్లా, ఒకవేళ అది నిజం అయి ఉండొచ్చేమో, బట్ అది ట్రోల్ గా చేశాను కాబట్టి ఇక్కడ చెప్తున్నా. ఒక సిస్టర్ చెప్తున్నారు, ఒక పక్కనే పాస్టర్ గారు ఉన్నారు, ఆయన కర్చీఫ్ చెమటతో నిండి ఉన్నదాన్ని ఇంటికి తీసుకెళ్ళాను, అందులో కూడా దేవుడు యొక్క ఉద్యోగం ఉంటుందని. నాకు ఆ రోజు బాగా జలుబు దగ్గు తలనొప్పి ఎప్పుడు వచ్చినా సరే టాబ్లెట్లు వేసుకునేదాన్ని, కానీ ఆ కర్చీఫ్ చెమటతో నిండిన ఆ కర్చీఫ్ నా మెడ మీద వేసి పడుకొని ఉంటే నాకు అసలు తెల్లారి ప్రొద్దునికి దగ్గు లేదు జలుబు లేదు అని చెప్పారు. అది నిజమా అబద్ధమా అని నేను చెప్పట్లా, నేను చూసిందే చెప్తున్నా, కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి. అయితే ఇవన్నీ సత్యదూరంగా ఉన్నవి అని అనుకోబట్టి సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ట్రోల్ చేస్తున్నారు. ఎవరిని? మిమ్మల్ని, మీతో పాటు క్రైస్తవులని, క్రైస్తవత్వాన్ని, దేవుణ్ణి నమ్మే, యేసుక్రీస్తే దేవుడని నమ్మే అనేక మంది విశ్వాసుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తున్నారు అని కొంతమంది క్రైస్తవులు బాధపడుతూ ఉంటే, కొంతమంది దాన్ని ట్రోల్స్ చేసుకొని క్రైస్తవత్వం అంటే ఇలాగే ఉంటుంది, ఇది ఎవరినో నమ్మినా ఇలాగే అయిపోతారు అని చెప్పి విపరీతమైన ట్రోల్స్ చేస్తే, మీరు అది తప్పు అయితే గనక వెంటనే ఆ ట్రోల్స్ చూసి ఎందుకు ఖండించలేదు? మిమ్మల్ని ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తున్నా, లేకపోతే నేను రోడ్డు మీద వెళ్తున్నా, ఎవరో ఒక అమ్మాయి నేనేదో అన్నానని చెప్పి కేసు పడుతుంది.
అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి చెప్పింది కాబట్టి ముందు నన్ను లోపలేస్తారు. బట్ షీ హ్యాస్ టు ప్రొడ్యూస్ ద ప్రూఫ్స్. ఎక్కడ జరిగింది, ఎవరు జరిగింది, ఏ సందర్భంలో జరిగింది, ఎక్కడుంది, అసలు ఆ జరిగినప్పుడు నేను ఉన్నానో లేదా అనేది పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. కానీ అమ్మాయి ఇచ్చింది కదా నేను కేసు పెట్టి లోపల వేసేస్తారా? ఆ టైంలో నా మీద ఏదైనా కోపం ఉండి కంప్లైంట్ ఇచ్చిందేమో, నేను వేరే ఊర్లో ఉన్నానేమో, నేను వేరే ఊర్లో ఉన్నానని చెప్పి టికెట్లు అవన్నీ ప్రొడ్యూస్ చేస్తే కనుక ఎవరికి నష్టం? ఆ అమ్మాయికే నాకే నష్టం. అందుకోసమని దేవుడు ఎప్పుడు ఎంతలా దిగజారిపోయి ఎంతలా బతిమలాడి నా క్రైస్తవులోకి ఎక్కువగా తీసుకొచ్చేసి వేరే వాళ్ళందరినీ నా క్రైస్తవుల మతంలోకి తీసుకొచ్చేసి నా యేసుక్రీస్తే నా దేవుడు అని చెప్పి నేను పరలోకంలో ఉన్నాను, మీరు ఎక్కువ మంది జనాలను పోగేసేసి నా పేరును బాగా పైకి తీసుకొచ్చేమని ఆయన ఏం చెప్పలా. నువ్వు ఎప్పుడే చెప్పకపోయినా ఆయన దేవుడు. ఆయన బతుకున్నప్పుడు అద్భుత కార్యాలు చూసి చదివిన బైబిల్ ద్వారా చదివిన వాళ్ళందరూ, విన్న వాళ్ళందరూ విశ్వసిస్తే విశ్వసిస్తారు, లేకపోతే లేదు. దానికి దేవుడు కూడా భయపడ్డు, బాధపడ్డు. నమ్మితేనే నమ్ము, లేకపోతే నీ అవిశ్వాసమే. యేసుక్రీస్తు ఉన్న 12 మంది శిష్యుల్లో చివరి ఎగ్జాంపుల్ పేతురు అనే ఆయన ఈయన్ని ఆ యూదులు సిలువేసే ముందు పట్టుకొని వెళ్ళిపోతుంటే వెళ్ళక ముందు మిమ్మల్ని గనక ఎవరన్నా వస్తే గనక మేమందరం వాళ్ళంతా చూస్తామని అంటాడు. కానీ దేవుడు అప్పుడే అంటాడు, కోడి కుయ్యక ముందే 3 సార్లు ఏసంటే ఎవరో నేను తెలియదు అని నువ్వు చెప్తావని అన్నారు. కావలిస్తే ఒకసారి కరుణామయుడి సినిమా చూడండి, లేకపోతే బైబిల్లో ఉంటే, లేకపోతే మీ అందరికి తెలిసే ఉండొచ్చు విషయం. కోడి కుయ్యక ముందే 3 సార్లు ఆయన గుర్తుపట్టి నువ్వు ఆయన శిష్యుడివే కదా అంటే నేను కాదని 3 సార్లు ఆయన బొంకుతాడు. వెంటనే కోడికి వస్తుంది. యేసుక్రీస్తుని వెనక చూస్తే కుళ్ళి ఏడుస్తాడు. ఆయనతో తిరుగున్న శిష్యులే ప్రాణం మీదకి వచ్చేటప్పటికి అబద్ధం ఆడేశారు. బట్ దేవుడేమైనా ఆయన కోపగిచ్చుకొని నువ్వు నా శిష్యుడు కాదని తోసేయలేదే. మనుషుల స్వభావం ఇంతే, ఇలాగే ఉంటుందని దేవుళ్ళకి తెలుసు. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఇది తప్పు, ఇది కాదు, ఇది లేదో, ఇది చట్టవిరుద్ధంగా చేస్తున్నారు అని నేనేం జడ్జిమెంట్ చేసేంత గొప్పని కాదు. కాకపోతే మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి వినండి. ఈ ప్రపంచంలో కోట్లాది మంది తింటాకి ఒక్క పూట కూడా తింటాకి తిండి లేకుండా, కట్టుకుంటానికి బట్ట లేకుండా, ఉండటానికి ఇల్లు లేకుండా, చేయటానికి చిన్న పని కూడా దొరకకుండా నిరుద్యోగులు అనేక అనారోగ్యాలతో బాధపడుతూ ఎప్పుడు చచ్చిపోతామో తెలియక మంచాల మీద నిర్జీవంగా పడి ఉన్న కోట్లాది మందిని ఉన్నారు. వాళ్ళందరినీ మీరు ఒక చోటకి పిలిచి, ఇందాక మీరు దేవుడికి ప్రార్థన చేస్తే డబ్బులు ఏటీఎంలో పడి అని చెప్పినట్టుగా తినటానికి లేని వాళ్ళందరి అకౌంట్లో 1 కోటి రూపాయలు పడాలి దేవా అని ప్రార్థన చేయండి. లేదు, దేవా నీ పరలోకంలో ఉన్న బంగారు నిధి నుంచి 1 కోటాను కోట్ల టన్నులు గల బంగారాన్ని కిందకి దింపి ఇక్కడ పెట్టండి అని చెప్పి ఆ బంగారాన్ని నిరుపేదలకి పంచిపెట్టివ్వండి. లేదు, అనేక మంది ఎన్ని టెస్టులు చేసినా ఆ టెస్టులకి ఈ టెస్టులకి లక్షలు డబ్బులు పోగొట్టుకొని చివరికి ఏదో చిన్న అనారోగ్యమే ఉందని చెప్పి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఫీజులు లక్షల రూపాయలు పోగొట్టుకొని అప్పులు పాలైపోయిన వాళ్ళకి ఇందాక పాస్టర్ గారు చూసిన వెంటనే నాకు ఇక్కడ ఎవరో కిడ్నీతో బాధపడుతున్నారు అని ఎలాగైతే చెప్పారో, దయచేసి ఆయన ఆ అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఒక చోటకు చేర్చి దేవుడికి ప్రార్థన చేసి టెస్టులు చేయకుండా, ఇదిగో నీ అనారోగ్యం ఇది, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళు, నీ అనారోగ్యం ఇది, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని చెప్పమని. ఎందుకనంటే ఇవన్నీ చేస్తే గనక
దేవుడు నిజంగా సంతోషిస్తాడు, క్రైస్తవులు క్రైస్తవేతరులు కూడా సంతోషిస్తారు. ఇది జరిగినప్పుడు, మీరు ఇది చేసినప్పుడు నిజమే దేవుడు నిజంగానే వీళ్ళకి సహాయం చేశాడు అని అందరూ ప్రకటిస్తారు. అప్పుడు సోషల్ మీడియాలో భయంకరమైన అద్భుతమైన న్యూస్ లాగా మీరు చెప్పకోకుండానే అవే వచ్చేస్తాయి. లేదు, నేను చెప్పింది కరెక్ట్ అయితే నువ్వు తప్పు చెప్తున్నావు అంటే అని నన్ను అడిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఆస్క్ ద సోషల్ మీడియా కంటెంటర్స్. సోషల్ మీడియా చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. బేస్డ్ ఆన్ ద సోషల్ మీడియా ఎవిడెన్సెస్ ఐ ఆమ్ టెల్లింగ్. సోషల్ మీడియాలో వచ్చిన టోల్స్ ప్రకారం నేను చెప్తున్నా. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఎవిడెన్స్ చూపించి, నాకు ఇదిగో ఇలా ప్రార్థన చేసినప్పుడు ఇలా డబ్బులు పడినాయి, నేను ఇలాగా దేవుణ్ణి ప్రార్థన చేసినమ్మటే నాకు ఇలా బంగారం దొరికింది, ఇలా జబ్బులు కొనుక్కున్నాను, ఇలా గర్భఫలం వచ్చింది, ఇలాగ జబ్బులు నయమైపోయినాయి అని చెప్పే వాళ్ళందరికీ మీ ఎవిడెన్స్ చూపిస్తే, నేనే మరొక్కసారి నేను పలానా రోజు ఆ వీడియో చేశాను, ఇవిగో ఆధారాలు, అలాంటప్పుడు దయచేసి నిజాలు తెలియకోకుండా ట్రోల్ చేయమాకండి అని మీ అందరి తరఫున ప్రజలకి నేను విన్నపం చేస్తాను. ఇది ఒక్క భాష్యంలో కాకుండా సక్రమంగా ఒక్కసారి ఆలోచించండి. నా ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోండి. వ్యక్తిగత స్వేచ్ఛ, మాట్లాడే హక్కు ఉంది కదా అని చెప్పి ఒకరికి ఇబ్బంది కలిగేలాగా, ఒక మతానికి చెందిన వ్యక్తులు ఇబ్బంది కలిగేలాగా చేయకూడదని మన చట్టాలే చెప్తున్నాయి. బట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే, మన క్రైస్తవులు అని చెప్పి, పాస్టర్లు అని చెప్పి బోధించే బోధకులే ఇలా చేస్తున్నారంటే, మరి చూసే ఇతర మతస్థులు కానీ వాళ్ళు ఏమంటున్నారు అనేది మీకే వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.